బుల్లితెర నటిగా, యాంకర్గా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా సూపర్ పాపులర్ అయిన రితు చౌదరిని తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారుండరేమో. రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్గా తన ప్లేతో అదరగొట్టి అనుకోకుండా ఎలిమినేట్ అయింది రీతు. అయితే టాప్ కంటెస్టెంట్గా మంచి రెమ్యునరేషన్ అందుకొని బయటకు వచ్చిందని టాక్. ఏకంగా 13 వారాలకి గాను 35 లక్షలకి పైగానే తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొదటి నుంచి రీతు మనీ విషయంలో మాత్రం మంచి ప్లానింగ్తో ఉంటుందని ఆమెకు దగ్గరగా ఉండేవాళ్ళు చెప్తారు. జబర్దస్త్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటి నుంచే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఉండే రీతుకి ఒక సొంత బిజినెస్ కూడా ఉంది తెలుసా. ఒకప్పట్లా కాదు ఇప్పటి తరం. డబ్బు ఎలా సంపాదిస్తున్నారో లైఫ్ను అలానే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగని లైఫ్ ప్లాన్ చేసుకోవడంలో కూడా అలాగే ఉంటున్నారు. రీతు కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. 29 ఏళ్ల రీతు సంవత్సరం క్రితమే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఆమె పార్ట్నర్ ఎవరో తెలుసా? ప్రముఖ నటుడు శివాజీ రాజా. గుర్తున్నాడా? అతని కొడుకు పేరు విజయ్ రాజా. ఇతను కూడా సినిమాలో నటించిన అంతగా సక్సెస్ అవ్వలేదు. అతనితో కలిసి రీతు చౌదరి బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ పేరేంటో తెలుసు? సుఖా ఫార్మ్ స్టే. పేరు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే అదొక ఫార్మ్ స్టే. ఫార్మ్ స్టే అంటే ఏం కాదు, ఇదో గెస్ట్ హౌస్ అనుకోవచ్చు. కాకపోతే కంటైనర్ ఫార్మ్ స్టే, ప్రైవేట్ పూల్, అవుట్డోర్ థియేటర్, ఈవెంట్ స్పేస్, ఇలా మంచి సౌకర్యాలు ఉండే ఈ స్టేలో ఏకంగా 300 మంది అతిథులు ఒక్కసారే పాల్గొనే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పార్టీ ప్లేస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు విజయ్ రాజాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకొని న్యూ బిగినింగ్ అంటూ ఫోటోలను పంచుకుంది. దాంతోపాటు తాను స్వయంగా ఈ కంటైనర్ ఫార్మ్ స్టే గురించి చెప్తూ బిజినెస్ అదిరేలు నడుస్తుందంటూ చెప్పింది కూడా. ఇక ఆ లొకేషన్ ఎక్కడో తెలుసా? మోయినాబాద్లోనే ఉంది. నగరానికి దూరంగా ప్రశాంతంగా ఉండే లొకేషన్లో ఏర్పాటు చేసిన ఈ ఫామ్ హౌస్ 2 ఎకరాల ప్లేస్లో ఏర్పాటు చేశారు. ఎవరైనా సరదాగా పార్టీలు ప్లాన్ చేసుకోవాలంటే సుఖా ఫామ్ హౌస్కు వెళ్ళొచ్చు. స్టే చేయటానికి 4 బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ బిజీగా నడుస్తున్న ఈ కంటైనర్ ఫార్మ్ స్టే రీతు చౌదరికి పెరిగిన ఈ బిగ్ బాస్ ఇమేజ్తో ఇప్పుడు మరింత పాపులర్ అవ్వటం ఖాయం.